హాయ్ ఫ్రెండ్, నమస్తే. కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ నేను ఇలానే అస్సాంలో డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి సెలవు వచ్చాను. సడన్గా డాబా పైకి వచ్చాను. రాగానే ఈ ఫ్లవర్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సేమ్ 1 ఇయర్ తర్వాత ఈరోజు కూడా అట్లనే అనిపించింది. అందుకే ఒక వీడియో తీస్తున్నా. ఇది మా అమ్మగారు వేసారండి. మొత్తం చామంతి మొక్కలు చిన్న చిన్న కంటైనర్లు పెట్టారు. చిన్న చిన్న కంటైనర్లు పెట్టి ఆ కంటైనర్లో వేసారనమాట చామంతి పువ్వు మొక్కలు. ప్లస్ ఒక్కసారి అలా చూడండి, ఎంత నిండుగా ఉన్నాయిరా నాయన ఈ పూలు మాత్రం. మా అమ్మ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటుందండి. ఆ పూజలకి పువ్వులు కొనడానికి మార్కెట్కి రోజు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఎలాగ కొంచెం ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి మా అమ్మ వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పువ్వుల మొక్కలు వేస్తుంది. ఇవి పువ్వులే మళ్ళీ పూజకి యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, గరికి పూస కూడా వేసింది. అంటే విఘ్నేశ్వరుడు వినాయకుడికి పూజ చేసినప్పుడు మనకు గరికి పూస అవసరం కదా. గరికి పూసకు కూడా ఎక్కడ బయటకు వెళ్ళవసరం లేదు. కనకాంబరాలు, చామంతి పువ్వులు, ఇలాగే మిరపకాయ చూడండి. మిరపకాయ మొక్కలు కూడా వచ్చి ఇది చిన్న చిన్న మిరపకాయలు కూడా వచ్చాయి. మొక్క ఇప్పుడు వేసారో మరి తెలీదు, నేను చూడలే. తులసాకు, ఇంకా ఇటు సైడ్ అలాగ వస్తే తోటకూర అండి. మా అమ్మ తోటకూర పప్పు సూపర్ చేస్తుంది. తోటకూర ఇంకా లేత లేతగా ఉంది. పప్పులు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది, మంచి టేస్టీ వస్తుంది. ఎంత క్యూర్గా ఉంది, చాలా గ్రీన్ కలర్లో అంత హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఇవి కూడా చామంతి పువ్వు మొక్కలే. ఇంకా నాకు తెలిసి ఎండకి కలర్ మారిపోయినట్టు ఉన్నాయి, కానీ చాలా బాగుంటాయి. తులసాకు అండి, పుదీనా ఆకు, కనకాంబరాలు సేమ్ మళ్ళీ యాస్టీస్గా చామంతి పువ్వు మొక్కలు. ఈ మళ్ళీ కనకాంబరాలు అన్నీ మా అమ్మకి చాలా ఇష్టం, అందుకే. అక్కడ కూడా ఉన్నాయండి, ఒకసారి చూపిస్తా దగ్గరికి వెళ్ళి మీకు. ఇవి చూడండి, అరే బాబు మైండ్ పాడవుతుంది, మామూలు కాదు. ఇంకా మా అమ్మకి పువ్వులన్నా కాయగూర మొక్కలన్నా చాలా ఇష్టం. ఉంది, బాగా వేస్తారు, డైలీ వేస్తారు, మెయింటైన్ చేస్తారు. దీనికి వాటర్ కూడా వేస్తూ ఉంటారు. ఏలబడిపోయింది, తాడుతో కట్టారు. అలాగే ఇటు చూస్తే ఇక్కడ ఇది చూడండి, రెడ్ కలర్ ఇది ఏమంటారు, చామంతి పువ్వు రెడ్ కలర్. అవి వచ్చేసి ఎల్లో కలరు, ఇవి వచ్చేసి రెడ్ కలర్ ఇది చామంతి మొక్కలు. ఇంకోటి చూడండి హైలైట్, అసలు కొత్తిమీర అండి. ఎంత బాగుందో అసలు, మెత్తగా చిన్న క్యూర్గా ఉంది, నీట్గా ఉంది. కానీ కొత్తిమీర మా అమ్మ ఎందుకు తెంపట్లేదు? తెంపి పప్పుచారులోనే వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. మందారం చెట్టు, చిన్న పువ్వు వస్తుంది, మందారం పువ్వు బాగుంది, పెద్దదైతే బాగుంటుంది. కాదు, ఇందులో కూడా మళ్ళీ వేసారు ధనియా పత్తా. ఇది అదే కొత్తిమీర అండి, ధనియాలు వేస్తారు కదా. దీంట్లో కూడా అన్నీ చిన్న చిన్న కంటైనర్లు అలాగా సూపర్ ఉంది. కానీ హైలైట్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఈ ఫ్లవర్సే సడన్గా వచ్చా, డాబా పైకి రాగానే ఇంకా హైలైట్ అనిపించింది, మామూలుగా కాదు.